జై భీమ్. ఈరోజు ప్రపంచానికే మార్గదర్శనం చేసినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థతో కూడినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, బడుగు బలహీన పేద వర్గాల సోదరుడు, అభిమాన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ జిల్లా మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి, అడ్లూరు లక్ష్మణన్న గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న గారికి, సోదరులు ఎమ్మెల్యే కవంపల్లి గారికి, సత్యన్న గారికి, అదేవిధంగా అంజన్ కుమార్ అన్న గారికి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి, అద్దంకి గారికి, మరి శ్రావణ్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ నాయకులకు అందరికీ, అశేషంగా తరలి వచ్చినటువంటి మా దళిత బహుజన బడుగు బలహీన మరి ఈ వర్గాలకు తోడుగా ఉండేటువంటి ఇతర వర్గాల సోదరులకు అందరికీ, సోదరిమణులకు పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారు ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ గారు అంటే మరి అంబేద్కర్ గారు అంటే రైట్స్ ఆఫ్ మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు. మరి అంబేద్కర్ అంటే భారతదేశంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, వాటి ద్వారా మీరు ఎలా పైకి రావచ్చు అని భారత రాజ్యాంగం ద్వారా చూపించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని పట్టుకొని కొంతమంది పార్లమెంటులో దురహంకారులు బయట కానీ లోపల కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అంటారు. మరి అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక సీతక్కలాగా ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి గూడాల నుంచి మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ మీ కళ్ళ ముందు నిలబడ్డాం. ఇవాళ లక్ష్మణన్న గారు కావచ్చు, పొన్నమన్న కావచ్చు, మరి కవంపల్లి గారు కావచ్చు, అద్దంకి గారు కావచ్చు, అందరం ఇక్కడటువంటి వాళ్ళం. మీరు కూడా ఎంతోమందికి అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు. అది అవకాశాలను హక్కులు కల్పించి మరి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా భారత రాజ్యాన్ని కాపాడుకుందాం. మరి భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి అభివృద్ధి దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. ముఖ్యంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులందరూ కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్న స్థానిక అన్న ఎమ్మెల్యే గారు దానం నాగేంద్రన్ వేదిక మీద రావాల్సి, ఉత్సవ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కో చైర్మన్ అందరూ కూడా వేదిక మీద కూర్చోవాలి మనవి చేసుకుంటూ, ఈరోజు మన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్న ఎన్ఎస్సీ నుంచి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు ప్రభాకర్ అన్న మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. సభాధ్యక్షులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరొకసారి అందరూ ఆచరించేటువంటి అంశం మీద ఈరోజు వారికి నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోదరిమణి బడుగు బలహీన వర్గాల బిడ్డ సీతక్క గారికి, కవంపల్లి సత్యనారాయణ గారికి, అంజన్ కుమార్ గారికి, నవీన్ యాదవ్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, ప్రీతం గారికి, నాగేందర్ గారికి, అదేవిధంగా మా శామ్యుల్ గారికి, సాయి గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆహ్వాన కమిటీకి పెద్దలకు అందరూ కూడా జై భీములు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను ఒక విద్యార్థి నాయకుడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఆర్థికంగా భూమితోటి సంతృష్టిగా పేదలకు న్యాయం చేసేయడానికి అవకాశం ఉండే. ఇవాళ అవన్నిటికీ ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో పేదలు ఎదగాలంటే విద్యాపరంగా అవకాశాలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత అని చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషపడ్డది. ఎందుకంటే
ఈరోజు మనం జరిపినటువంటి సమగ్ర సర్వే కూడా అందులో ఉన్నటువంటి ఎదగడానికి కారణమైన వ్యక్తులను అన్వేషించినప్పుడు వారికి విద్యనే కారణం. ఆ విద్య మనందరికీ ఆదర్శుడు అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనందరం ఇవాళ ప్రజాస్వామిక జీవితంలో ఉంటే ఆ రాజ్యాంగానికే తూట్లు వరిసే కార్యక్రమం జరుగుతోంది. అందుకే రాహుల్ గాంధీ గారు జై భీమ్, జై బాబు, జై సంవిధానాన్ని దేశవ్యాప్తంగా ఏకైక వ్యక్తిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ గారి ఆలోచన, జ్యోతిబాబు పూలే గారి ఆశయం ఈరోజు కాంగ్రెస్ ప్రముఖులు ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి ఒక ఆలోచన విధానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ కార్యక్రమం అమలు జరగాలంటే ఈరోజు విద్యాపరంగా పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలను చదివించే విషయంలో ఉన్నతంగా ఆలోచన చేసి అంబేద్కర్ గారి ఆలోచనకు, అంబేద్కర్ గారికి నివాళులర్పించే ప్రక్రియ అదే అనేటువంటి మాట మనం చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి, అదేవిధంగా జ్యోతిబా పూలే ఈ విధంగా మహనీయులు మనందరికీ మార్గదర్శకత్వం చేశారు. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచనను తూచా తప్పకుండా అమలు చేసే ప్రజాపాలనకు నాయకత్వం వస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ జై భీమ్. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గతంలో ప్రభుత్వంలో 23 ముందున్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దండ వేయడానికి టైం ఉండేది కాదు. ఈరోజు ప్రజాపాలనలో మార్పు కోరుకొని పేదల పక్షాన, బలహీన వర్గాల పక్షాన, బడుగు వర్గాల పక్షాన, దళితుల పక్షాన మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని సవినయంగా మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరూ చప్పట్ల ద్వారా జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు బాబాసాహెబ్ జన్మదిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ఖైరతాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు దానం నాగేందర్ గారిని, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యాల్ గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, అత్యంత సీనియర్ నాయకులు, జంట నగరాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు ప్రీతం గారిని, మెట్టు సాయి గారిని, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు మోత్కుపల్లి నరసింహులు గారిని, ఇతర అంబేద్కర్ గారి అభిమానులు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా జరుపుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఒక దేశం